मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నా ఎర్ర బైక్ చూసావా? ఆరోబిక్స్ కాదు, జిమ్నాస్టిక్స్ లా ఉంది. వద్దు బన్నీ వద్దు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, వదిలే. ఏమవ్వదు. వద్దు బన్నీ, కింద పడిపోతాను. నన్ను కిందకు దింపండి, ఎవరైనా కాపాడండి. నువ్వే కిందకి దిగొచ్చు కదా. అరే నేను పిల్లిని కాదు, కుక్కని. చెట్లు ఎక్కడ నాకు రాదు. గాడిదా, నేను దిగమన్నాను, ఎక్కమని చెప్పలేదు. ఏదైనా ఒకటే కదా. నేను నిన్ను కిందకు దింపుతాను, అర్థమైందా? జాగ్రత్త, మెల్లగా దింపు. అరే నేను కిందకి దింపమన్నాను కానీ ఇలా వేలాడదీయమనలేదు. కాపాడండి, కాపాడండి. కిటీ, కిటీ, ఎందుకు ఏడుస్తున్నావా? ఏడవలేదు, శోకంగా ఉన్నాను. తమ్ముడు, తను ఒంటరిగానే కదా ఉంది, కానీ తను ఎవరో బాధపడుతున్నారని చెప్తోంది. ఇదిగో తను చాలా అప్సెట్ లో ఉంది. ఎందుకు అప్సెట్ గా ఉన్నావు? నాన్న గుర్తుకొస్తున్నారు. ఆయన అందమైన ప్రదేశాలకు తీసుకెళ్తారు. పద, నిన్ను మ్యూజియం కి తీసుకువెళ్తాం. మ్యూజియం కు 10 సార్లు వెళ్ళాను. మరి ఇంకేంటి? నాన్న అడవిలో అందమైన చోటుకు తీసుకెళ్తారు. అక్కడ అందమైన పువ్వులుంటాయి. అరే ఆగు. అరే వావ్, ఇది చాలా బాగుంది. నేను అక్కడికి వెళ్ళాలి. సరే పద వెళ్దాం. కానీ నాకు దారి గుర్తులేదు. కానీ సూర్యుడు అస్తమించే వైపే ఉంది. నేను ఇక అక్కడికి వెళ్ళలేనా? అక్కడ అందమైన ఇంద్రధనుస్సు కనిపిస్తుంది తెలుసా? అరే యార్, మన కిటికీ సాయం చేయాలి. మనం తర్వాత హెల్ప్ చేద్దాం. ఇప్పుడు జిమ్కి టైం అయింది కదా, పద వెళ్దాం. అరే హనీ, వెయిట్ తీసేయ్, తీసేయ్, వెయిట్ తీసేయ్. అరే గాడిదా, నా నుంచి వెయిట్ తీయమన్నాను. ఏంటి బన్నీ, నీ దృష్టంతా ఎక్కడుంది? నీ వెయిట్ పెంచాను కదా, అప్పుడే నువ్వు వద్దని ఎందుకు చెప్పలేదు? అరే యార్, నేను కిట్టి గురించి ఆలోచించాను, తను దిగులుగా ఉంది. వెయిట్ ఎత్తేటప్పుడు వెయిట్ లోనే దృష్టి అంతా ఉండాలి, లేదంటే ఆపరేషన్ థియేటర్ ముందు నీ కోసం మేము వెయిట్ చేసి ఉండేవాళ్ళం, అర్థమైందా? బన్నీ నిజమే చెబుతున్నాడు. కిట్టి మన ఫ్రెండ్, తను విచారంగా ఉంటే మనకు కూడా బాధగానే ఉంటుంది. సరే, విషయం ఏంటో ఎవరైనా నాతో చెప్తారా లేదా? కిట్టి వాళ్ళ నాన్న ఒక తెలివైన వాడి దగ్గరికి తీసుకెళ్తారట. అక్కడ అందమైన పువ్వులు ఉంటాయట. తను అక్కడికి వెళ్ళాలని ఆశపడుతుందట. మరైతే తీసుకెళ్ళండి. తనకి గుర్తులేదంట ఆ ప్రదేశం ఎక్కడుందో. తనకి గుర్తున్నదల్లా సూర్యుడు అస్తమించే చోటే ఆ ప్రదేశం ఉందంటోంది. అలాగా? సూర్యుడు పడమరనే అస్తమిస్తాడు. కరెక్టే కదా? కాదు, తప్పు. కిట్టి అక్కడికి ఎప్పుడో వెళ్ళిందంట. ఆ సమయంలో సూర్యుడు ఎటువైపైనా ఉండుండొచ్చు కదా. సూర్యుడు పడమరనే అస్తమిస్తాడు. సరే, ఉదయాన్నే పడమర దిక్కు వైపుగా మీరు వెళ్ళండి. Yes. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా కోసం ఇంత చేస్తున్నారు. బాగా అలసిపోయాను, కాసేపు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం, ఓకేనా?
తమ్ముడు, ఈ మట్టి ఎంత సాఫ్ట్ గా ఉందో చూసావా? నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. అని ఆ ఊబిలోకి దిగిపోతున్నాడు. చెయ్యవు. అరే వద్దొద్దు. త్వరగా తాడు తీసుకురండి. తాడు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేసేయ్. నువ్వు వెయిట్ చేస్తావు కానీ మడుగు వెయిట్ చేయదు కదా, అర్థమైందా? నేను వెళ్ళి చెట్టు కొమ్మని తీసుకొస్తాను. ఏదైనా త్వరగా తీసుకురండి, లేదంటే హనీ తనకు చెవ్వే బయట ఉంటుంది, అర్థమైందా? పోపట్, నన్ను కాపాడు. నన్ను వదులు, లేదంటే నీతో పాటు నేను కూడా మడుగులోకి వెళ్ళిపోతాను, అర్థమైందా? తమ్ముడు, నన్ను కాపాడు. అని ఇదిగో దీన్ని పట్టుకో. లాగండి లాగండి. ఏయ్, నువ్వెందుకు లాగుతున్నావు? నేను లాగలేదంటే వీళ్ళు గెలుస్తారు. హే, మేము నీతో ఆడుకోవట్లేదు, నిన్ను బయటికి లాగుతున్నాం. బయటికి రా. ఓ నో, ఇక్కడే సమయం వృధా అయింది. త్వరగా పదండి. మన కాసేపట్లో ఆ ప్రదేశానికి చేరుకుంటాం. ఈ కొండే నాకు గుర్తుకొస్తోంది. కానీ ముందుకు వెళ్ళడానికి దారి లేదు. అదే, ఈ కొండ నుంచి మన కిందకి దిగాలి. ఏంటి? ఓయ్, అదే కాపాడండి, ఇక నేను వెళ్ళలేను, కింద పడిపోతున్నాను. పప్పెటి ఎగురు, పప్పెటి ఎగురు. అవును కదా, నేను ఎగరగలను కూడా. నా మీద పడతావా? ఏం చేస్తానో చూడు. జోర్దార్ గురి కరెక్ట్ గా ఉంది చూడు. మళ్ళీ మళ్ళీ తను దాని మీదే పడుతూ ఉన్నాడు. పరిగెత్తండి. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఇప్పుడు చూడండి. మనం ఈ ఏటిలో కొట్టుకుపోతాం. సూపర్ గా ఉంది కదా? ఏంటి సూపర్ గా ఉండేది? మనం కింద పడిపోతున్నాం. ఒకసారి అలా చూడు. మనం వచ్చేసాం. నేను ఈ ప్రదేశం గురించే చెప్పాను. ఈ చోటు అందంగా ఉంది. హా, అలా చూడండి, రెయిన్బో. యే! ఈ పువ్వులు కూడా అందంగా ఉన్నాయి. వావ్, సన్సెట్ భలే అందంగా ఉంది కదా. థ్యాంక్ యూ. మీ వల్లే ఈ ప్రదేశానికి నేను మళ్ళీ రాగలిగాను. మేము నీ స్నేహితులం, ఈ మాత్రం చేయలేమా? రావటానికి కష్టపడ్డాం, కానీ ఈ చోటు చాలా అందంగా ఉంది. మనం వచ్చేసాం, కానీ మనం అదే దారిని మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అర్థమైందా? అసలు ఆలోచించలేదు.